ఆయన పట్టుకొని కాల్చి చంపడం సరైనది కాదు. ఎందుకంటే వాస్తవం నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, దాన్ని నేను తప్పొట్టడం లే. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని చంపడం కరెక్ట్ కాదు అనే ఒక్క విషయంలోనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆదివాసీయుడని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అడల్ భయం. ఒకవేళ ఇగ్మా గారు బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే, ఛత్తీస్గఢ్కు వెళ్ళి ఆయన అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేసి ఏదొక్క రాజకీయ పార్టీలో చేరితే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో ఉంచడు, భూస్థాపితం చేస్తాడు. అక్కడ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయంతోనే ఆయనను చంపడం జరిగింది, వేరే ఉద్దేశం లేదు. అట్లాంటి వాళ్ళు ఎందుకు జనజీవన స్రవంతిలో కలవని చెప్తున్నారు? అడవులో నిడిచిపెట్టి బయటికి రమ్మని చెప్తున్నారు కదా, దాన్ని గౌరవించే కదా వాళ్ళందరూ బయటకు వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. అది లేకుండా ఒక్క ఇగ్మా బయటికి వస్తే, సరెండర్ అయి బయటికి వస్తే ఆయన ఛత్తీస్గఢ్ ప్రజలు ఆయన పిలుపునిస్తే లక్షల మంది బయటకు వస్తారు. ఆ భయం వాళ్ళకుంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ఉద్దేశంతోనే కుట్ర రిలీజ్ ఆయన చంపేశారు. ఇది సరైనది కాదు, ఇది సరైనది కాదు. మేము కూడా అప్పుడు 55 మందిని మేము సరెండర్ చేశాను, ఇది వాస్తవం. మేము బయటికి వచ్చినప్పుడు 55 మందిని సరెండర్ చేశామంటున్నా, ఇది వాస్తవం కాదా? మరి ఈరోజు మేము ఆ రోజు చెప్పాము, ఆనాడు విభజించాము, వద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దారిలో వెళ్తాము, ఈ రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అని ఆనాడు మేము మాట చెప్పాము. బయటికి వచ్చాము. ఆంధ్ర తెలంగాణలో పార్టీ లేదు, మావోయిస్టు పార్టీ లేదు, నక్సలిస్ట్ పార్టీ లేదు, లేకుండా చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు, అందరు రాజకీయ పార్టీలలో కలిశారు. అధికారం చేతులుంటేనే తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సామాజిక న్యాయం చేయొచ్చు. అధికారం అనేది చేతిలో ఉండాలి. ఒక ఎమ్మెల్యేనో ఎంపీగానో మంత్రిగానో ముఖ్యమంత్రి అయితేనే ఈ సామాజిక న్యాయం జరుగుతుంది ప్రజలకు. చేతిలో తుపాకీ పడితే జరగదు అనే విషయాన్ని చెప్పి ఆనాడు 55 మందిని తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది. మరి ఇయర్లో మొన్న ఆశన్న మల్లోజుల అందరూ వచ్చి సరెండర్ అయింది కదా. ఇగ్మా కూడా 300 మంత్రులు సరెండర్ అవుదామని ఇచ్చాడు కదా. మరి వాళ్ళందరూ కూడా హిందువు బిడ్డలే. ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా మీడియా మిత్రులారా, వీళ్ళంతా ఎవరు? మల్లోజులు ఎవరు? హిందువు కాదా? ఆశన్న ఎవరు? హిందువే కదా. వీళ్ళ గణపతి ఎవరు? హిందువే కదా. వీళ్ళు ఇగ్మా ఎవరు? హిందువు బిడ్డనే కదా. మరి నువ్వు హిందువులను గౌరవించే పరిస్థితిలో మీరు లేరు కదా. వాళ్ళు సామాజిక న్యాయం జరుగుతలేదు, ఇక్కడ సామాజిక న్యాయం జరగాలని భూస్వాములకు బడాబాబులకు మరి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వేను తప్ప వేరే ఉద్దేశం కాదు కదా. అయినా ఆ మార్గం తప్పు, తుపాకులు విడిచిపెట్టాలి, రాజకీయ అధికారమే ముఖ్యము, రాజకీయ అధికారం ఉంటేనే సామాజిక న్యాయం అందరికీ చేయొచ్చు, రాజ్యంలో మనం కూడా పరిపాలకులు ఉండాలి అనే లక్ష్యంతో వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడం ఏంటి? ఈ పటతత్వంగా పాకిస్తాన్ వాళ్ళ మీద చూపించాలి. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఎవడో ఒక ఫోన్ రాగానే మేము పాకిస్తాన్ వాళ్ళం, మేము ఆపేస్తున్నాం యుద్ధం అని వాళ్ళు చెప్పగానే ఎవడో ఒకడు ఫోన్ చేస్తే వేరే దేశస్తుడు ఫోన్ చేస్తే నువ్వు యుద్ధాన్ని ఆపినవు. యుద్ధం చేస్తే పాకిస్తాన్ను సర్వనాశనం చేయాలి, అది చేయలేదే. మరి వేరే దేశం మన మీదకి వస్తే వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలి. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలను, హిందూ బిడ్డలను, సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్న బిడ్డలను కాల్చి చంపడం సరైనది కాదు అని అంటున్నా నేను. వాళ్ళందరూ బయటికి వస్తున్నారు కదా, మేము కూడా బయటికి రావాలని చెప్పాము కదా. ఎవరు? కామెంట్ ఏం లేదు, అందరూ కూడా ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే. బండి సంజయ్కి అవగాహన లేదా? ఆయనకి ఏం తెలుసా ఉద్యమాల గురించి?
ఉద్యమాల గురించి ఏం తెలుసు, రాజకీయాల గురించి ఏం తెలుసు, ఆయనకు ఈ సామాజిక న్యాయాల గురించి తెలియదు. ఆయన ఇంకో విషయం మీరు అడిగితే చెప్తున్నా, ఆర్ఎస్ఎస్కు బీజేపీకి పచ్చిగడ్డి ఎత్తే మండేది 50 ఏళ్ళ క్రితమే. వాళ్ళకు నక్సల్స్ అన్నా సామాజిక న్యాయం అన్నా పడదు. ఎవరికి? ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు. మొదట్నుండే వాళ్ళు కక్ష కట్టారు ఈ దేశంలో హిందువుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమకాల మీద ఆనాటి నుండే కక్ష కట్టారు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రధానంగా. అసలు వాస్తవానికి ఇంకో మాట చెప్తున్నా, ఈ దేశంలో నక్సలిట్ల కన్నా, ఉగ్రవాదుల కన్నా, తీవ్రవాదుల కన్నా చాలా డేంజర్ సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఆర్ఎస్ఎస్ ఒకటే. ఆర్ఎస్ఎస్ను ఈ దేశం నుంచి బహిష్కరించాలి, ఆర్ఎస్ఎస్ సంస్థను నాశనం చేయాలి, ఆర్ఎస్ఎస్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కాల్చి చంపాలి. ఇది వాస్తవం. ఇలా ఈ దేశానికి ప్రమాదం ఏదైనా ఉందనంటే అది ఆర్ఎస్ఎస్ఏ. పాకిస్తాన్ తర్వాత ఆర్ఎస్ఎస్ఏ. ఇది వాస్తవం. ఇయాలో ఇక్కడ మీడియా సోదరులు చెప్తున్నారు ఇలా సిలిండర్ అవును ఖచ్చితంగా కావాల్సిందే. అది మావో సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పట్టుకొని ఇంకా వేలాడడం వద్దు. ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గరికి వచ్చి మొత్తం గణపతన్నకు కూడా చెప్తున్నా, మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, బీర్పూర్ ముద్దుబిడ్డ, సారంగపూర్ ముద్దుబిడ్డ, మా గణపతన్నకు కూడా చెప్తున్నా, పెద్ద అయినా నా తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి పెద్ద అయినా కూడా గవర్నమెంట్ దగ్గరికి వచ్చి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సిలిండర్ కావాలని కోరుకుంటున్నా. రాజిరెడ్డి అన్నను కూడా కోరుతున్నా, సాగర్ అన్నను కూడా కోరుతున్నా, కేంద్ర కమిటీ మెంబర్లందరినీ కూడా కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం నమ్మకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మీరందరూ తుపాకులు వదిలేసి వచ్చి అందరు సిలిండర్ కానీ జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నా. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి మీరు ఖచ్చితంగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ మనకు సామాజిక న్యాయం కోసం ఇక్కడ కొట్లాడదాము. రాజకీయ అధికారం లేకపోతే సామాజిక న్యాయం జరగదు. దయచేసి అందరూ కూడా బయటికి రావాల్సిందే, అందరూ కూడా సిలిండర్ కావాల్సిందని